గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ సో ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును. వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి. మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే, యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవ ఆర్ట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే కోదండరామిరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోదండరామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి. అవన్నీ వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటా ఉంటారు, అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగం గారి మనవడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోదండరామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్అవుట్ అంటే అది నాకు తెలియదు కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ. అప్పటికి మనం లేం కదా. సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్నేమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా? ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారు అని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు. ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవనమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే, అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు, దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోతుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్కి. అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే, సో ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెట్అవుట్ అన్నారంట. ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాల్సి ఉంటే తీసేద్దామని చెప్పారంట. తీసేశారంట. తీసేసాను, సెట్కి వచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు ఆమెకి మర్చిపోయింది, ఆ పదంతో చెప్పేసింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. మొత్తం సెట్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఫస్ట్ డైలాగ్కే క్లాప్స్ అంట. పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలా క్లాప్స్ కొడుతున్నారు, అంత బాగా చేశానా నేను అంటే, అప్పుడు వచ్చి అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా, ఆ పదాలు నేను మార్చలేదు, దానికి వచ్చిన రియాక్షన్ ఇదంతా అంటే, అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనవడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి, చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు మన్వాసనయ్య అని పిక్చర్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తారు. అదంతా ఎలా ఉంటుంది అంటే అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది, భారతీ రాజా గారి సినిమా. దాని ముందు అది చూసినప్పుడు అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది, ఇందులో కమర్షియాలిటీ ఏముంది, అసలు హీరోయిజం ఏముంది, లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా అని చాలా మంది చెప్పారటండి ఆ టైంలో. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్ గా మార్చి, కమర్షియల్ గా ఆ సాంగ్స్ దంచవే మేనత్తకు అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా. అసలు మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అది మన్వాసనయ్య అనే పిక్చర్ మీరు చూస్తే చాలా మంది తెలియదు. అది అసలు ఉండదండి, అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు. క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే, స్టోరీ లైన్ అది ఉంటది, మిగతా అంతా మారిపోయింది. మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి 1 year ఆడేసింది ఇక్కడ. ఆ ఫస్ట్ షో చూసారట భారతీ రాజా గారు, ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి.
ఓకే. అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్కి, మొత్తం సర్వనాశనం చేస్తారు. అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట. అసలు చెప్పకుండా వెళ్ళిపోయేటండి ఆయన. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన గెస్ట్గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారట అండి, ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది, కోడి రామకృష్ణ గారు కరెక్ట్, ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్సు ఆయనకే తెలుసు, నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా. ఇప్పుడు ఓకే అంటే ఏ లాంగ్వేజ్ కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట స్టేజ్ మీద. సూపర్. అండ్ ఇప్పుడు కరెంటుగా ఇప్పుడు మాట్లాడుకుంటే సార్ ఇండస్ట్రీలో 400 కోట్లు 500 కోట్లు 300 కోట్లు బడ్జెట్ ఇస్తే చాలామంది సినిమా రిలీజ్ అయినాక విఎఫ్ఎక్స్ బాగాలేవు, ఇలాంటి ఒక డిస్కషన్ వస్తుంది. ఆ షాట్లు బాగాలేవు, గ్రాఫిక్స్ బాగాలేవు అని చెప్పి అంటున్నారు. ఈయన ఏం చదువుకున్నాడు సార్? అసలు ఏంది ఆయన సినిమాల్లో ఆ రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఇప్పుడు చూసినా కానీ ఇంత కూడా ఈ గ్రాఫిక్స్ బాగలేదని కోడి రామకృష్ణ గారి సినిమాలో ఎవరు వేలెత్తి చూపించలేరు. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఆ గ్రాఫిక్స్ ఎలా తీయగలిగారు? అసలు ఈయన ఏం చదువుకున్నారు? గ్రాఫిక్స్ మీద ఆయనకి ఎందుకు అంత పట్టు వచ్చింది? అంటే నిజం చెప్పాలంటే అండి, ఆ గ్రాఫిక్స్ అనే విషయాన్ని మొదలు పెట్టింది అంటే ఆ ఐడియా అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారిది అండి, ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. ఆయన మనం అంటే తెలుగు కాకుండా ఇంకా విస్తృతంగా మన తెలుగు సినిమాని తీసుకెళ్ళాలి అంటే ఈ టెక్నాలజీని మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసే టెక్నాలజీని మనం తెలుగు కథకు గనక అడాప్ట్ చేయగలిగితే చాలా బాగుంటది అనే ఐడియా శ్యాంప్రసాద్ రెడ్డి గారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కోడి రామకృష్ణ గారు. అప్పుడు అమ్మోర్ అనే సినిమా, అదే ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా. మన క్రిస్ అని ఒక ఆయన ఉండేవాడండి, అమెరికా నుంచి ఆయన తీసుకొచ్చారు. అప్పటికి మనకు గ్రాఫిక్స్ అంటే మనం దానికి ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు కదా. ఆ గ్రీన్ మ్యాట్ ఇలా వేసి ఇది షూట్ చేయాలి, ఈ ప్లేట్స్ తీసుకోవాలి, ఇవి ఏమి తెలియదు కదండి. అయితే ఏంటంటే కోడి రామకృష్ణ గారిది ఎప్పుడైనా సరే బలమైన నమ్మకం ఏంటంటే పొర్రపాటున కూడా గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడదు, మీరు అద్భుతంగా చేయండి కానీ దానిలో కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉంటేనే. ఇప్పుడు ఈ ఎమోషన్కి ఈ టెక్నాలజీని వాడుకోవాలి తప్ప ఈ టెక్నాలజీ కోసం మనం సినిమా చేస్తే సినిమా ఆడియన్స్ని పట్టుకోదు. ఒక్క గ్రాఫిక్ షాట్ కూడా లేకుండా సినిమాలు మనం ఎందుకు చూసాం అంతకుముందు? ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం, ఆ కథా గమనం మీకు ఆడియన్స్ని పట్టుకుంటే ఇవన్నీ ఏంటంటే కొత్తగా అనిపిస్తాయి, ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇప్పుడు అదే ఫీలు మనం మిచ్చల్ కెమెరాలో మన విఠలాచార్య గారు చేసినప్పుడు మనం ఆహా ఓహో అని చప్పట్లు కొట్టాం కదా. ట్రిక్ షాట్స్ అన్ని మిచ్చల్ కెమెరాలో చేసేవాళ్ళు అండి. అవన్నీ ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్ నాగాయిచ్ గారు ఎంత అద్భుతంగా ఉంటాయి. వాటికన్నిటికి ఎందుకు కనెక్ట్ అయ్యాం మనం అంటే ఆ ముందున్న కథా గమనం, ఆ ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రావణాసురుడు అలా వీరాభిమన్యు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కుంభకర్ణుడు అలా పడుకొని ఉంటే ఇంత ఉంటారండి, లిల్లీ పుట్స్ లాగా ఇంత ఉంటారు సైనికులు. వాళ్ళందరూ నిద్రపోతుంటే నిచ్చెలు వేసుకుని ఎక్కి పైన ముక్కు మీద వాటి మీద సోలాలు పెట్టి పొడుస్తుంటారు. చాలా మంది సిపాయిలందరూ పొడుస్తూ ఉంటారు లేపడానికి. అది చూసి ఆహా ఓహా అని మనం అనుకున్నాం కదా. అంటే ఆ కంటెంట్లో ఉన్న ఇదండి. కంటెంట్ లేకుండా మీరు ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టినా అసలు సినిమాలు చూడరండి, చూడరు. ఒకవేళ గ్రాఫిక్స్ బాగోకపోయినా ఆ కథా గమనం, ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఆడియన్ని పట్టుకున్న విధానం కనుక గొప్పగా ఉంటే, ఆ ఎమోషన్ కనుక వర్కౌట్ అయితే, ఒకటి అరా గ్రాఫిక్స్ బాగోపోయినా ప్రేక్షకులు క్షమించేస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.